హైదరాబాద్లో చాలామంది ఏం చేస్తారంటే ఏ బ్యాంకులో ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కడ లోన్ తీసుకోవాలని తెలియక ఏజెంట్ అని నమ్మి చాలా మోసపోవడం అయితే జరుగుతుంది. లోన్ ఇచ్చినందుకు ఆయన ఒక 2% కమిషన్ తీసుకుంటాడు. మళ్ళీ నీకు తీసుకుపోయి ఏం చేస్తారంటే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి బ్యాంకులో లోన్ ఇప్పించడం అయితే జరుగుతుంది. అందుకనే మనకు ఏ బ్యాంకులలో ఎంత వడ్డీ ఉందో తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో హోమ్ లోన్ ఇంట్రెస్ట్ మనకు 30 లక్షల లోపు ఉంటే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, 30 నుంచి 75 లక్షలు ఉంటే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, 75 లక్షల పైన లోన్కి ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో గవర్నమెంట్ బ్యాంకులలో ఫస్ట్ ఎప్పుడైనా లోన్ తీసుకునేటప్పుడు గవర్నమెంట్ బ్యాంకులలో తీసుకోవాలి. చూసారు కదా 7.25 ఎస్బీఐలో, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.20 గవర్నమెంట్ బ్యాంకులలో తీసుకోరు. ఇవన్నీ గవర్నమెంట్ బ్యాంకులు కాని ఎడల మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాదనుకుంటే మనకు ప్రైవేట్ సెక్టార్లో తీసుకో. ఇప్పుడు మనకి ఎట్లుంటుంది అని అంటే గవర్నమెంట్ సెక్టార్ బ్యాంకులో తీసుకోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ ప్రైవేట్ సెక్టార్ అనేది పద్మవ్యూహం లాంటిది. ఒక్కసారి లోపల పోయేటప్పుడు ఈజీగానే ఉంటుంది, కానీ బయటకు వచ్చి రావడం అంత ఈజీ కాదు, గుర్తుపెట్టుకోరు. సో మీరు ఐసిఐసిలో నా లోన్ 7.65, అవన్నీ గవర్నమెంట్ బ్యాంకులు 7.25 ఇస్తే ఐసిఐసి 7.65, యాక్సిస్ బ్యాంక్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మీరు మనం బాగా తీసుకునేది ఎక్కడ అంటే హెచ్డిఎఫ్సి ఎటు పోయింది, ఆ 7.75 ఇట్లా మనకు తీసుకుంటాం. తర్వాత దీంట్లో తీసుకోరి. సో దీంట్లో కూడా కాకపోతే నెక్స్ట్ వీటికి వెళ్ళండి. ఈ ఎల్ఐసి, ఈ హౌసింగ్ ఫైనాన్స్లు అనేటివి ఉన్నాయి చూసిరు కదా. ఇప్పుడైతే ఎల్ఐసి అయితే దాని దగ్గర ఉన్నటువంటి అవాతోటి బాగా తీసుకుంటున్నారు. ఎల్ఐసి అనేది గవర్నమెంటే, కానీ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ గవర్నమెంట్ కాదు ఫ్రెండ్స్. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అనేది ప్రైవేటు, పక్కా ప్రైవేటు. మళ్ళా ఈ హౌసింగ్ ఫైనాన్స్లు అనేటివి ఎక్కడి నుంచి అంటే ఇవి డిపాజిట్లు సేకరించాయి. ఇవి ఒక దగ్గరికి వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చి వాటిని మళ్ళీ లోన్లోకి ఇవ్వడం జరుగుతుంది. సో వీటి వల్ల ఏమైందంటే లోన్ తీసుకుంటే ఫస్ట్ మనం అట్రాక్ట్ చేయడానికి 7.15 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, తీసుకుంటారు. తర్వాత ఫస్ట్ 1 ఇయర్ మంచిగానే ఉంటుంది. తర్వాత ఏమైందంటే ఆర్బీఐ అనేది 2 నెలలకు ఒకసారి ఆర్బీఐ బై మంత్లీ పాలసీ అంటాం, పెంచినప్పుడల్లా ఏమవుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతాయి. పెరిగినప్పుడల్లా ఎల్ఐసి లాంటివి ఏం చేస్తాయంటే పైకే పెంచుకుంటూ పోతాయి, కానీ కిందికి దించాయి. సో కిందికి దించకపోవడం వల్ల ఏమైతే మనకు చాలా లాస్ అవుతుంది. అందుకనే ఫస్ట్ గవర్నమెంట్ బ్యాంకులలో తీసుకొని, తర్వాత ప్రైవేట్ బ్యాంకులలో తీసుకొని, లేదంటే తర్వాత హౌసింగ్ ఫైనాన్స్లలో తీసుకొని. సో ఇవి కాకపోతే లాస్ట్కి ఫైనాన్స్లలో మనం తీసుకుంటాం. ఓకేనా. సో నేను పనిచేసే బ్యాంకులో కూడా 7.25 ఉన్నది, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో. ఓకేనా, టీజీబీలో. సో మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరికి లోన్ కావాలనుకున్నా నన్ను కన్సల్ట్ కాండి. సో మీకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లోనే లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9963031413.